క్రీస్తునామమున మీ అందరికి కూడా వందనాలు తెలియజేస్తున్నాను. మరి నేటి వాక్య ధ్యానం నిమిత్తము మత్తయి సువార్త 5వ అధ్యాయం మొదటి 2 వచనాలని చదువుకుందాం. ఆయన ఆ జనసమూహములను చూచి కొండ ఎక్కి కూర్చుండగా ఆయన శిష్యులు ఆయన యొద్దకు వచ్చిరి. అప్పుడు ఆయన నోరు తెరచి ఇలాగూ బోధింపసాగాను. యేసు ప్రభు యొక్క కొండ మీద ప్రసంగం యొక్క ఉపోద్ఘాతమును ఈరోజు జ్ఞాపకం చేసుకుందాం. 5, 6, 7 ఈ 3 అధ్యాయాలలో యేసు ప్రభు చేసిన ఒక గొప్ప సందేశం. 3 అధ్యాయాలు కలిపి ఒకే సందేశం. ఈ రోజుల్లో మనకు 10 నిమిషాలు నిమిషం ప్రసంగమే ఎక్కువైపోయింది. ఒక గంట సేపు చెప్తే వినేవారి సంఖ్య తగ్గిపోతుంది. ప్రజలు వినడానికి చాలా ఆసక్తి తగ్గిపోయిన రోజులు ఇవి. ఇన్ని రోజులు గంట వినట్లేదని చెప్పి అరగంట ప్రసంగాలు చేశాం. అరగంట కూడా వినట్లేదని చెప్పి 10 నిమిషాల ప్రసంగాలు చేస్తున్నాం. ఇప్పుడు ఈ 10 నిమిషాలు కూడా తగ్గిపోయి 1 minute మెసేజెస్ కావాలట. యూట్యూబ్లో సెర్చ్ చేసేటప్పుడు ఏది తక్కువ సమయం ఉందో ఆ వీడియోలే వింటున్నారట. 1 నిమిషం మాత్రమే చాలు అనుకునే రోజులు ఇవి. కానీ ఆ రోజుల్లో యేసు ప్రభు ప్రసంగం చేయడం మొదలు పెట్టాడంటే ఇక సమయాన్ని చూచేవాళ్ళు కాదు, ఆకలిని మర్చిపోయేవారు. 5, 6, 7 3 అధ్యాయాలలో అనేక సత్యాలను యేసు ప్రభు బోధించాడు. ఆ ప్రసంగము సుదీర్ఘమైనది. అంత సుదీర్ఘమైన సందేశము కూడా ప్రజలు విన్నారు. ఈ యొక్క ప్రసంగానికి చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. యేసు ప్రభు కొండ మీద చేసిన ఈ ప్రసంగం మనం నేర్చుకోవాల్సిన పాఠాలు చాలా ఉన్నాయి. మొట్టమొదటిగా కొండ మీద ప్రసంగం అంటాం. ఎందుకంటే ఆయన కొండ మీదకి ఎక్కి కూర్చొని అక్కడి నుండి ఉపదేశం చేశాడు. ఇక్కడ మనకు పాత నిబంధనలో మోషే సీనాయి పర్వతం మీదకి ఎక్కి అక్కడ దేవునితో గడిపి ధర్మశాస్త్రమును పొందుకుంటాడు. ప్రజలకు 10 ఆజ్ఞలు మరియు ధర్మశాస్త్ర విధులన్నీ కూడా ఆ కొండ మీద నుండి మోషే ప్రజల యొద్దకు తీసుకొని వస్తాడు. ఇక్కడ మోషేని యేసు ప్రభుని మరొకసారి కంపేర్ చేద్దాం. ఆల్రెడీ ఇంతకు మునుపు కూడా ఒకసారి కంపేర్ చేశాం. ఇక్కడ ప్రత్యేకంగా కొండ మీద ప్రసంగంతో మోషే సంఘటనను ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. మోషే సీనాయి పర్వతం మీదకి ఎక్కి అక్కడ నుండి దేవుని ఆజ్ఞలను తీసుకొని వచ్చాడు. యేసు ప్రభు ఈ కొండ మీదికి, ఆ కొండ పేరేంటో మనకు తెలియదు, ఏ స్థలం అందున్న కొండనో తెలియదు, కానీ ఆయన కొండ మీదకి ఎక్కి మనుషులకు కావలసిన నూతన నిబంధన ధర్మశాస్త్రాన్ని యేసు ప్రభు అందించాడు. అయితే ఈ కొండకు సీనాయి కొండకు ఉన్న తేడా ఏంటంటే ఈ కొండ దగ్గరికి ఎవరైనా రావచ్చు. యేసు ప్రభు కొండ ఎక్కి కూర్చున్నాడు. ప్రజలందరూ వచ్చి కూర్చున్నారు. కానీ శిష్యులు మాత్రమే ఆయన ఉన్న చోటికి ఎక్కి వెళ్ళి ఆ కొండ మీదకి వాళ్ళు కూడా ఎక్కి కూర్చున్నారు. ఈ కొండ దగ్గర ఎలాంటి నిషేధము లేదు, ఎలాంటి లిమిట్స్ లేవు. ఇది దాటి పైకి రావద్దు, ఎవరు ఈ స్టేజ్ దగ్గరికి ఎవరు రావద్దు. మనం ఈరోజు వేదికలు కట్టుకుంటాం, అతి పరిశుద్ధ స్థలంగా భావిస్తాం, అక్కడికి ఎవరు రావద్దు అని ఒక లిమిట్ మనం పెట్టుకుంటాం. కానీ యేసు ప్రభు బోధ చేసేటప్పుడు అలాంటి హద్దులు లేవు. ఎవరైనా రావచ్చు యేసు వద్దకు. ఆ రోజు యేసు ప్రభు కేవలం శిష్యులు మాత్రమే రండి నా దగ్గరికి అన్నాడా? ఎవరికైనా అవకాశం ఉంది. కానీ ఆ 12 మంది మాత్రమే యేసు ఉన్న చోటికి దగ్గరగా వచ్చి కూర్చున్నారు. ఆ రోజు ఎంతమంది వచ్చి కూర్చున్నా యేసు ప్రభు ఆహ్వానించేవాడు. అయితే సీనాయి పర్వతం మీద కొన్ని నిబంధనలు, షరతులు ఉన్నాయి. మోషే సీనాయి కొండ మీదకి వెళ్ళినప్పుడు దేవుడు అక్కడ ఒక ఆజ్ఞ విధించాడు. నిర్గమకాండం 19వ అధ్యాయం 12వ వచనాన్ని మీరు గమనించండి. నిర్గమకాండము 19వ అధ్యాయం 12వ వచనం, నీవు చుట్టూ ప్రజలకు మేరను ఏర్పరచి మీరు ఈ పర్వతము ఎక్కవద్దు, దాని అంచును ముట్టవద్దు, భద్రము సుమి,
ఈ పర్వతము ముట్టు ప్రతివానికి మరణశిక్ష తప్పక విధింపబడవలెను. మోషే ఒక్కడికే భాగ్యం దక్కింది కొండ మీదకి వెళ్ళి దేవుని స్వరాన్ని వినడానికి. ఆ కొండను ఎవరైనా ముట్టుకుంటే చాలు మరణశిక్ష విధించబడేది. ఆ కొండను ఎవరు సమీపించకూడదు, దానికి మేరలను ఏర్పరచాలి, అంటే బార్డర్స్ పెట్టాలి, కంచెను వేయాలి. ఆ బార్డర్ దాటి, ఆ గీత దాటి ఎవరు ఆ కొండ దగ్గరికి వెళ్ళడానికి అనుమతి లేదు. మోషే ఒక్కడే దేవుని మాట వినడానికి అవకాశం దొరికింది. ఈరోజు మనకి ఎంత గొప్ప భాగ్యం దొరికిందో ఒకసారి ఆలోచన చేయండి. ఆనాడు మోషే ఒక్కడికి దొరికిన భాగ్యం ఈరోజు అందరికీ యేసు ప్రభు ఇచ్చాడు. ఆయన ఈ లోకానికి దిగి రావడం ద్వారా సర్వాధికారి అయిన దేవుడు, కృప కలిగిన దేవుడు ఆయన్నే దిగి వచ్చి ఆయన వాక్కును ఇస్తూ ఉండగా, మోషే లాంటి ఒక్క వ్యక్తికే అర్హత కాదు, సర్వలోకము ఆయన యొద్దకు వచ్చి వినే స్వతంత్రత, ఆ భాగ్యాన్ని దేవుడు మనకిచ్చాడు. ఎవరంటే వారు, ఏ అన్యులైనా రావచ్చు, ఎవరైనా రావచ్చు యేసు వద్దకు, ఆయన మాటలు విని జీవితాల్లో మేలు పొందవచ్చు. ఈరోజు ఆ స్వతంత్రతని ఎంతమంది వినియోగించుకుంటున్నారు? ఆ రోజు కొండ మీదకి ఎక్కితే చచ్చిపోయే వాళ్ళు ఈరోజు యేసు ఉన్న చోటికి వస్తే బ్రతుకుతారు, రాకపోతే చనిపోతారు. ఆ ధర్మశాస్త్రము మరణానికి దారితీసింది, యేసు ఇచ్చిన ధర్మశాస్త్రం జీవంలో నడిపిస్తుంది. మరొక విషయం ఏంటంటే, పాత నిబంధన మలాకి గ్రంథం చివరి వచనం, హెబ్రీ భాషలోని బైబిల్లో లాస్ట్ పదము శాపము అనే పదంతో ముగించబడింది. మనకు తెలుగు తర్జుమాకు వచ్చేసరికి లాస్ట్ వచనంలో శాపం అనే పదం ఉంటుంది, కానీ ఒరిజినల్ హిబ్రూ బైబిల్లో శాపము అనే పదము లాస్ట్ వర్డ్, పాత నిబంధనలోని చివరి అక్షరం శాపం అనే పదంతో ముగించబడింది. యేసు ప్రభు వచ్చి ప్రసంగం ప్రారంభించాడు, ధన్యులు అనే పదంతో స్టార్ట్ చేశాడు. బ్లెస్డ్ ఆర్ దోస్, బ్లెస్డ్ అనే పదం పాత నిబంధన కర్స్తో ముగించబడింది, కొత్త నిబంధన ఆశీర్వాదంతో ప్రారంభమైంది. యేసు ప్రభు యొక్క బోధ ధన్యులు అన్న పదం మనకి తెలుగుకు వచ్చేసరికి ఆత్మ విషయమై దీనిలో అయిన వారు ధన్యులు అని లాస్ట్కి వస్తుంది, కానీ ధన్యులు అన్న పదం ఫస్ట్ వస్తుంది. ఒరిజినల్ గ్రీక్ లాంగ్వేజ్లో న్యూ టెస్ట్మెంట్లో బ్లెస్డ్ ఆర్ దోస్, ఎవరు దీవించబడ్డవారు, ఎవరు ఆశీర్వదించబడ్డవారు అనగా అని దాని గుణ లక్షణాలను వర్ణించబడుతుంది. కీర్తన గ్రంథంలో కూడా మనకు మొదటి వచనం చూస్తాం, దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గం నిలవక అని లాస్ట్కి ఎక్కడో ధన్యులు అని అంటుంది. కానీ ఒరిజినల్ హిబ్రూలో ధన్యులు ఎవరనగా అని స్టార్ట్ అవుతుంది, అంటే బ్లెస్డ్ అనే పదంతో ప్రారంభం అవుతుంది. సరే, ఇక్కడ మనకు కంపారిజన్ చేస్తున్నాం, అక్కడ మోషేకు, ఇక్కడ యేసు ప్రభుకి, అక్కడ మోషే ఉన్న కొండకు, యేసు ప్రభు ఉన్న కొండకు. యేసు ప్రభు ఇచ్చిన సందేశానికి మోషే ఇచ్చిన సందేశానికి కూడా కంపేర్ చేస్తే, మోషే ధర్మశాస్త్రం అంతయు కూడా మనం ఏ పాపం చేస్తున్నామో ఆ పాపం అనగా ఏమిటో తెలియజేయడానికి ఇవ్వబడిన ఆజ్ఞలు. మనము అతిక్రమించి చేస్తున్న పొరపాట్లు, అవి ఏవి కూడా ధర్మశాస్త్ర విధులు మనలను రక్షించలేకపోయాయి. నీతిగా బ్రతికి 10 ఆజ్ఞలలో ఒకటి కూడా అతిక్రమించకుండా ఉండడం నరులకు సాధ్యం కాలేదు. ఆజ్ఞలను అతిక్రమించి అందరూ పాపంలో జీవించే పరిస్థితి వచ్చింది. కానీ యేసు ప్రభు ఇచ్చిన ఈ ధర్మశాస్త్రం అనగా ఈ కొండ మీద ప్రసంగం ఏదైతే ఉందో, ఇక్కడ ఈ ఆజ్ఞలు పాటించడం ద్వారా పరలోకం అని అర్థం కాకుండా, అనగా రక్షింపబడాలంటే ఈ పనులు చేయాలి అన్న ఉద్దేశం కాదు. అక్కడ రక్షింపబడ్డ వారు ఈ లక్షణాలు కలిగి ఉండాలి అని చెప్పే విషయాలు ఉన్నాయి. ఈ విషయాన్ని చాలా జాగ్రత్తగా గమనించండి. ఈ పనులు చేస్తే పరలోకం అని అర్థం కాదు. ఎవరు ఈ పనులు చేస్తారంటే రక్షింపబడిన వారు ఈ పనులు చేస్తారు. రక్షణ అనేది పూర్తిగా దేవుని కృప మీద ఆధారపడి ఉంది, మన వైపు నుండి విశ్వాసం మీద ఆధారపడి ఉంది. యేసు చేసిన శిలువ త్యాగమందు విశ్వాసం ఉంచి ఆయన కృపను పొందుకున్నవాడు రక్షింపబడతాడు. అయితే ఆ రక్షింపబడిన వాడి క్యారెక్టర్ ఎలా ఉండాలి, వాడి జీవిత విధానం ఇలా ఉంటుంది, పరలోక పౌరునికి ఉండే లక్షణాలు. ఇంకా ఒక మాటలో చెప్పాలంటే, దేవుని రాజ్యం అన్న పదం మత్తయి సువార్తలో అనేక మార్లు వాడబడింది. కింగ్డమ్
ఆయన రాజ్యం. మత్తయి సువార్త యేసు ప్రభువుని రాజుగా మనకు పరిచయం చేస్తుంది. ఆయన యూదులకు రాజు, ఆయన విశ్వాన్నేలే రారాజు అని పరిచయం చేసే గ్రంథం మత్తయి సువార్త. ఆయన రాజు అయినప్పుడు ఆయన రాజ్యం ఎలా ఉంటుంది, ఆయన రాజ్య పౌరులు ఎలా ఉండాలి. ఈరోజు మనం అందరం యేసునందు విశ్వాసం ఉంచాం కనుక, ఆయన రాజ్య పౌరులం కనుక మనకు కొన్ని స్టాండర్డ్స్ ఉన్నాయి. స్టాండర్డ్స్ ఆఫ్ లివింగ్, జీవించడానికి కొన్ని మనము ఒక హోదాని కలిగి ఉన్నాము. లోకంలోనున్న ప్రజలు జీవించే విధానం వేరు, దేవుని రాజ్య పౌరులు జీవించే విధానం వేరు. ఒకే దేశంలో మీరు గమనించి చూడండి, సాధారణమైన సివిలియన్స్ అంటే సాధారణమైన పౌరులు ఒకలాగా ఉంటారు, సైనికులు ఒకలాగా ఉంటారు. మీరు సైనికుల జీవిత విధానాన్ని చూస్తుంటే కంప్లీట్ డిఫరెంట్. వాళ్ళ లోకం నుండి వేరైనట్టే కనబడతారు. వారి టైం టేబుల్ కానివ్వండి, వారి ఆహార విషయాల్లో కానివ్వండి, వాళ్ళ డిసిప్లిన్ విషయంలో కానివ్వండి, సైనికులు అనగానే కంప్లీట్గా వాళ్ళ లైఫ్ స్టైల్ వేరేగా అయిపోతుంది. భూమి మీదనే మనం ఉన్నాం కానీ ఇక్కడ దేవుని రాజ్య పౌరులంగా ఉన్నాం. మన డిసిప్లిన్ వేరు, మన క్రమశిక్షణ, మన ఆలోచన ధోరణి వేరు, మన ప్రవర్తన వేరు, మనం తీసుకునే నిర్ణయాలు వేరు, మన నడత వేరు. ఈ లోకానికి పూర్తిగా భిన్నంగా ఉంటుంది మన లైఫ్ స్టైల్. అది ఎలా ఉండాలో ఈ 3 అధ్యాయాల్లో నుండి మనం నేర్చుకోబోతున్నాం. ఇది జీవించగలిగితే, ఈ 3 అధ్యాయాల్లో ఉన్నట్టుగా ప్రతి క్రైస్తవుడు బ్రతికితే భూమి మీద గొప్ప ఉజ్జీవాన్ని చూస్తాం. ఎన్నోసార్లు నేను జ్ఞాపకం చేశాను, మనము సువార్త ప్రకటించడం చాలా అవసరం. అయితే సువార్త ప్రకటించడం కంటే గొప్ప సాక్ష్యం ఏంటంటే, ఈ 3 అధ్యాయాల ప్రకారం జీవిస్తే, అనగా ఒక క్రైస్తవుడుగా బ్రతికితే చాలు, అదే గొప్ప సువార్త. లోకము ఆ డిఫరెన్స్ని గుర్తిస్తుంది. మన జీవితాలు వేరేలాగున్నాయి, వాళ్ళ జీవితాలు వేరేలాగున్నాయి. మన ఆలోచనలు వేరేగా ఉన్నాయి, వారి ఆలోచనలు వేరేగా ఉన్నాయి. కంప్లీట్గా యేసు ప్రభు చేసిన ఆ ప్రసంగాన్ని ఎంతమంది క్రైస్తవులైతే అనుసరిస్తారో, అనుసరించడం ద్వారా లోకము యేసు ప్రభు యొక్క ప్రత్యేకతను గుర్తిస్తుంది. వీళ్ళ రాజ్యమే వేరు, వీళ్ళ యొక్క స్టాండర్డ్స్ ఆఫ్ లివింగ్ వేరు, వారి జీవిత విధి విధానాలన్నీ కూడా వేరుగా ఉన్నాయి అని లోకం గుర్తించినప్పుడు దేవుని నామం మహిమపరచబడుతుంది. ఈ కొండ మీద ప్రసంగాన్ని మనం నేర్చుకోవడం ద్వారా మనము జీవితంలో ఒక గొప్ప సాక్ష్యాన్ని కలిగి అనేక మంది అన్యజనులను రక్షణలోకి నడిపిస్తూ దేవునికి మహిమను తీసుకొని రాగలుగుతాం. అయితే ఇది విని విడిచిపెట్టు వారిగా మన జీవితాలు ఉండకుండా, ఇందులో వ్రాయబడిన ప్రతి మాట నీ జీవితంలో నువ్వు అన్వయించుకోవడానికి ఇష్టపడితే దేవుడు నీ జీవితంలో గొప్ప మేలుని చేకూరుస్తాడు. నిజంగా ఈ తరములో క్రైస్తవులలో ఈ లక్షణాలు కరువైపోయాయి. అందుకొరకే క్రైస్తవ్యానికి లోకానికి ఏమీ పెద్ద తేడా కనిపించట్లేదు. ఈరోజు ప్రజలు ఎందుకు యేసునొద్దకు రావట్లేదంటే వాళ్ళకేం ప్రత్యేకత కనిపించట్లేదు. ఏదైనా ప్రత్యేకత ఉంటేనే కదా ప్రజలు దానికి ఆకర్షితులు అవుతారు. ఏం ప్రత్యేకత మనం చూపించలేకపోతున్నాం. దీన్ని సీరియస్గా తీసుకొని ఈ 3 అధ్యాయాల్లో యేసు చేసిన బోధ. ఇక్కడ ఒక విషయాన్ని గమనించండి. పాత నిబంధనలో దేవుడు ఎవరో ఒక ప్రవక్తలను పంపి మాట్లాడేవాడు. యేషయా ప్రవక్తనో, ఇర్మియా ప్రవక్తనో, ఒక వ్యక్తి తర్వాత ఒక వ్యక్తిని దేవుడు ప్రవక్తలను పంపుతూ వచ్చాడు. చివరిగా యేసు ప్రభువే దిగి వచ్చాడు. ఇప్పుడు మన ప్రసంగికుడు ఎవరు అంటే ఒక మనిషి కాదు, ఒక సాధారణమైన వ్యక్తి కాదు. ఈ లోకంలో ఎంతోమంది మంచి మంచి పౌరులు ఉన్నారు, బోధకులు ఉన్నారు. ప్రిన్స్ ఆఫ్ ప్రీచర్స్, ప్రసంగాల సామ్రాటు. యేసు ప్రభు కంటే గొప్ప బోధకుడు ఎవరున్నారు? యేసు ప్రభుకున్న ఒక టైటిల్ బోధకుడు, టీచర్. ఆ పరలోకం నుండి దిగి వచ్చిన ఆ గొప్ప దేవుడే మనకు టీచర్ అయి మన ముందు కూర్చొని పాఠాలు నేర్పిస్తుంటే సబ్జెక్ట్ ఎంత అద్భుతంగా ఉంటుందో ఒకసారి ఊహించాను. నేను వాక్యాన్ని నేర్చుకునేటప్పుడు ఒక బెస్ట్ టీచర్ ఎవరు ఉంటే బాగుండు అనుకుంటా. నాకు మంచి ఉపదేశం చేసే వాళ్ళు ఎవరు ఉంటారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి కూర్చొని నేర్చుకోవాలి. ఒక మంచి టీచర్ దగ్గర మనం నేర్చుకుంటే మనం కూడా మంచి స్కాలర్ కాగలుగుతాం. ఈరోజు భూమి మీద ఎంతమంది మంచి మంచి బోధకులు ఉన్నా అందరికీ మించిన బోధకుడు యేసు ప్రభు. ఆయన చేసే బోధ ఎంత పవర్ఫుల్గా ఉంటుందో ఒకసారి ఆలోచన చేయండి. ఆయన చెప్పిన ప్రతి మాట
ఒక అద్భుతమైన సందేశం, అద్భుతమైన మర్మం. సో ఇదంతా ఇంట్రడక్షన్గా చెప్తున్నాను. తర్వాత మనం ఒక్కొక్క వచనాన్ని ధ్యానించబోతున్నాం. ఈరోజు జస్ట్ ఆ దృష్టిని, ఆ కొండ మీద ప్రసంగాన్ని వినే ముందు మన హృదయాలని సిద్ధపరచుకోవడానికి ఈ మాటలు చెప్తున్నాను. యేసు నోటి నుండి వచ్చిన డైరెక్ట్ స్టేట్మెంట్స్. ఇంతకు మునుపు ప్రవక్తల ద్వారా దేవుడు మాట్లాడాడు, ఇప్పుడు స్వయంగా ఆయన్నే మాట్లాడుతున్న మాటలు. ఆ మాటలు ఇంకెంత విలువైనవి, ఆ మాటల్లో ఇంకెంత ప్రత్యేకత ఉంది. ఎలాంటి మనిషి యొక్క తలంపులు అందులో ఇమిడి లేవు. సాక్షాత్తు పరలోకమున్న తండ్రి యొక్క స్వరము క్రీస్తు నోట మనం వింటాం. ఆయన స్వరాన్ని విని విశ్వసించి విధేయత చూపించిన వారు ధన్యులు కాగలుగుతారు. సో ఈ సందేశం అయిపోయేలోపు మన జీవితంలో గొప్ప మార్పుని చూడాలని ఆశిస్తున్నాను. ఇప్పటి నుండి వినే ఈ సందేశాలు ఏదో టైంపాస్ కోసమో, ఏముందో అని తెలుసుకోవడం, ఇన్ఫర్మేషన్ కోసం మాత్రమే కాదు, ట్రాన్స్ఫర్మేషన్ కోసం, అనగా మార్పు కోసం మనం వాటిని విందాం, మార్చుకుందాం, దిద్దుకోవలసిన వాటిని దిద్దుకుందాం. నిజమైన క్రైస్తవులముగా, క్రీస్తు రాజ్య పౌరులముగా మనం మన జీవితంలో వీటిని అనుసరించి ఈ లోకానికి మాదిరిని చూపిద్దాం. అందరం కూడా తల్లు వంచి కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. సర్వాధికారి అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, నిజముగా నీ నోటి మాటలు వినడమే గొప్ప భాగ్యం. పరలోక మర్మాలు, సందేశాలు, పరలోక రాజ్య పౌరుల యొక్క జీవిత విధానమును, విధి విధానాలను గురించి అద్భుతంగా బోధించావు. ఆ మాటలని శ్రద్ధగా విని, ఆ మాటలను గౌరవించి, ఆ మాటలను గ్రహించి, విశ్వసించి, విధేయత చూపించే మనస్తత్వం మాకు దయచేయండి. నిజముగా ఈరోజు అన్యజనులు ఆ పరలోక రాజ్యం యొక్క ప్రత్యేకతని చూడలేకపోయారు. ఆ పౌరుల యొక్క జీవిత విధానము, మాదిరి చూడలేకపోయారు. అలాంటి భయంకరమైన దుర్దినములలో మేమున్నాము. దయచేసి మా హృదయాలు నీ తట్టు త్రిప్పి, చీకటి కలిగిన ఈ ప్రపంచంలో నీ వెలుగుగా మేము ప్రకాశించే కృపను మాకు దయచేయండి. నీ చిత్తమును ఈ లోకంలో మేము నెరవేర్చి నీ ప్రతినిధులముగా బ్రతికే భాగ్యాన్ని మాకు దయచేయమని, వెతబడిన ఈ వాక్యము అందరి జీవితాలలో నూరంతలుగా ఫలింపజేయమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్.